హైవేస్ ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఈమెకు సంబంధించిన గతంలో చాలాసార్లు చెప్పాను. ఆమె నిజంగా చాలా సిన్సియర్ ఆఫీసర్ అంట. మన రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలుసు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వైఎస్ రాజశేఖర్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పింది ఇది ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఎవరి చేతన పని చేయించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాడంట. మనం అడగగానే పని చేసి పెడతారా, నెంబర్ 1. నెంబర్ 2, మనం అడగగానే చేసి పెట్టడు, బట్ వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చి ఆ తర్వాత పని చెప్తే చేసి పెడతాడా. నెంబర్ 3, అందరి ముందు వాళ్ళతో మంచిగా ఉంటూ ఉందాం, పేరు పెట్టి పిలుస్తూ ఉందాం, మధ్యలో వీళ్ళైతే పొగుడుతూ ఉందాం, ఆ తర్వాత మనం ఏది చెప్తే చేస్తాడా. ఇలా ప్రతి మనిషి చేత కూడా పని చేయించుకోవాలి, ఈయనకు తగ్గట్టుగా వాళ్ళు మారాలి, ఇదే మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ఏది బాగుంటుంది అనుకుంటే అదే చేస్తాడంట. బట్ డైరెక్ట్గా చేయడు, మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళ గురించి తెలుసుకుని అప్పుడు అడిగేస్తాడు. అలా ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఆమె చాలా సిన్సియర్ ఆఫీసర్. బట్ అటువంటి ఆమెని మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన పదవులు ఆశ చూపాడా, అందరి ముందు గౌరవంగా పొగుడుతూ ఆమె పేరుని హైలైట్ చేశాడా, ఆమె చెప్తే తెలియాలి. కానీ మొత్తానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ట్రాప్లో పడిపోయింది. ఎలా, ఈయన ఎక్కడ చెప్తే సంతకాలు పెడుతూ పోయింది. జగన్మోహన్ రెడ్డి కేసులలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని పెట్టించే వరకు నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది సాక్షాత్తు షర్మిల. ఇదే విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మందికి ఇప్పటికి తెలియదు ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక బ్రతికి కనుక ఉన్నట్టయితే జగన్ మీద ఉన్న కేసుల్లో సగం కేసులు కాదు, ఆల్మోస్ట్ 90% కేసులు వైఎస్ రాజశేఖర మీద ఉండేవి. అండ్ ఈలోపు జైల్లో జగన్, శ్రీలక్ష్మి వీళ్ళంతా ఉన్నారు చూసారా, వాళ్ళందరికన్నా ఎక్కువ జైలులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాడు. ఆయన హయాంలో అన్ని ఉల్లంఘనలు. ఇప్పుడు శ్రీలక్ష్మికి సంబంధించి ఓబులాపురం మైనింగ్కి సంబంధించి ఆమె ఐఏఎస్గా ఉన్నప్పుడు రూల్స్ను వైలేట్ చేస్తూ ఆమెకు పరిమితులను మించేసి సంతకాలు కేటాంపులు చేసుకుంటా పోయింది. రీసెంట్గా ఒక హైకోర్టు వచ్చేసి ఈమె నా కేసు నుంచి పక్కన పెట్టాడు, డిశ్చార్జ్ పిటిషన్ చేస్తే ఓకే అని చెప్పేసి ఇది చేశారు. సిబిఐ షాక్ అయింది, అలా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కేసు ఆల్రెడీ ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, అందులో ఎక్యూజ్డ్ ఆమెను అసలు పక్కన పెడతారు ఏంటని చెప్పేసి అంటే కేసు మరలా వినండి అన్నారు. దెన్ సిబిఐలో మరలా చెప్పాల్సింది చెప్పారు. ఇక అవతల ఉన్నటువంటి హైకోర్టుకి మరలా అర్థమైపోయి లేదు గతంలో ఏదైతే ఈమెకు సంబంధం లేదు పక్కన పెట్టండి అన్నామో అలా కాదు, ఇప్పుడు ఆమె ఇన్వాల్వ్ అయినట్టే, ఆ కేసును మరలా కంటిన్యూ చేయండి, తప్పు చేస్తే లోపలేయండి, విచారణ అయితే కంటిన్యూ అవుతుంది, ఆమె పక్కకు వెళ్ళటం కాదు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పేశారు. నేను నార్మల్ భాషలో చెప్తున్నాను ఎంత ఇదంతా కూడా. జగన్ హయాంలో ఆమెని తెలంగాణ నుంచి తీసుకొచ్చి పదవుల మీద పదవులు, ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చుకుంటా పోయాడు. పాపం ఆనందపడి ఉంటుంది ఆమె. బట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆమెకి. ఇక ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంకొంచెం గట్టిగానే ముందుకెళ్ళారు. ఫైనల్లీ పాపం శ్రీలక్ష్మణ్ అంట. బట్ అటు జగన్ కానీ ఇటు వైఎస్ఆర్ కానీ ఇద్దరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్ల జీవితాలను నిజంగా ఆడుకున్నారు వీళ్ళ స్వార్థం కోసం.